హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫస్ట్ ఇయర్ ఇచ్చేది. ఇక ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 51 వచ్చేసి ముంబై ఇండియన్స్ వర్సెస్ కేకేఆర్. ఇక కేకేఆర్ అయితే మరి అక్కడ టేబుల్లో సెకండ్ ప్లేస్లో ఉంది. 9 మ్యాచ్లో 6 గెలిచింది, 3 అయితే ఓడిపోయింది. ఇక మరోవైపు ముంబై ఇండియన్స్ అయితే మరి టేబుల్లో 10th ప్లేస్లో ఉంది. 10 మ్యాచ్లో 3 గెలిచింది, 7 అయితే ఓడిపోయింది. చాలా నచ్చిన మరి అక్కడ ఘోరంగా అంటే ఘోరంగా ఉంది మరి ఈ సీజన్లో అక్కడ ముంబై ఇండియన్స్ పర్ఫార్మెన్స్ అనేది. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి వాన్ఖడే స్టేడియంలో జరగబోతుంది ముంబై ఇండియన్స్ ఒక హోమ్ గ్రౌండ్లో. ఇక్కడ యూజువల్ వికెట్ చూసుకుంటే మరి చాలా హై స్కోరింగ్ అయితే మనం చూసే అవకాశం ఉంది. చిన్న బౌండరీస్ ఉంటాయి కాబట్టి అండ్ బాల్ కూడా బ్యాటింగ్ అయితే ఈజీగా వస్తుంది. ఇక ఈ గ్రౌండ్లో వీరి మధ్య హెడ్ టు చూసుకుంటే మొత్తం 10 మ్యాచ్లో 9 మ్యాచ్లు ముంబై ఇండియన్స్ గెలిచింది, ఒక్కటే అక్కడ కేకేఆర్ అయితే గెలిచింది. మంచి డామినెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంది అక్కడ ముంబై ఇండియన్స్ కి కేకేఆర్ పైన ఈ వెన్యూలో. ఇక ఓవరాల్ హెడ్ చూసుకుంటే మొత్తం 32 మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 23 సార్లు గెలిచింది, కోల్కతా నైట్ రైడర్స్ 9 సార్లు మాత్రమే గెలిచింది. ఎటు చూసినా అక్కడ ముంబై ఇండియన్స్ కి మాత్రం చాలా నచ్చింది మరి అక్కడ డామినెంట్ పర్ఫార్మెన్స్ అయితే కనిపిస్తుంది మనకి. వన్ సైడ్ పర్ఫార్మెన్స్. టీమ్స్ విషయానికి అయితే మనం ఫస్ట్ కేకేఆర్ టీం చూసుకుంటే మరి కేకేఆర్ అయితే సెకండ్ ప్లేస్ లో ఉంది. ఒక మ్యాచ్ గెలిస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది. వీళ్ళకి క్వాలిఫికేషన్ అనేది కొంచెం ఈజీ అయితే అవుతుంది ప్లే ఆఫ్స్కి. కాబట్టి మరి వీళ్ళ మీద ఎటువంటి ప్రెజర్ అయితే ఉండదు. బట్ చూడాలి మరి ఏ విధంగా రాణిస్తారు అనేది. లాస్ట్ మ్యాచ్ కూడా గెలిచి వస్తున్నారు. అండ్ వీళ్ళ కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే ఈ మ్యాచ్కి ఫిల్ సాల్ట్ అండ్ సునీల్ నారాయణ అయితే ఓపెనింగ్ ఇస్తారు. ఇక సాల్ట్ గురించి మనకు అందరికీ తెలిసిందే, కన్సిస్టెంట్గా మంచి స్ట్రైక్ రేట్ అయితే ఆడుతుంది. లాస్ట్ మ్యాచ్లో కూడా మరి 33 బాల్లో 68 కొట్టిండు, 7 4 5 6 206 స్ట్రైక్ రేట్. ఈ మ్యాచ్లో కూడా అదే పర్ఫార్మెన్స్ను కంటిన్యూ చేయాలని చూస్తాడు అక్కడ ఫిల్ సాల్ట్. ఇక ముంబై వికెట్ కూడా మరి కొంచెం బ్యాటింగ్ అనేది హెల్ప్ ఉంటుంది కాబట్టి మరి ఈ మ్యాచ్లో కూడా రాణించే అవకాశం అయితే ఖచ్చితంగా మనకైతే కనిపిస్తుంది. ఇక మరో ఓపెనర్ వచ్చేసి సునీల్ నారాయణ కొంచెం చేజింగ్లో చూసుకుంటే అక్కడ కొంచెం అటు ఇటుగానే ఉంది కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం మనోడైతే ఇరగదీస్తాడు. ఇక బౌలింగ్లో కూడా లాస్ట్ మ్యాచ్లో మంచిగా రాణించిండు. 4 ఓవర్లు అయితే ఎటువో ఇతని అయితే. ఇక బ్యాటింగ్లో కూడా ఓపెనర్ వచ్చి ఒక 20-30 రన్లు అయితే ఎటువో మనకు కనిపిస్తుంది ఈ సీజన్లో అయితే. ఇక నెంబర్ 3లో వెంకటేష్ అయ్యర్ కూడా లాస్ట్ మ్యాచ్లో మంచిగా రాణించిండు. 26 కొట్టిండు, 23 బాల్లో 2 4 ఒక 6 113 స్ట్రైక్ రేట్తో. దట్టు ఆ వికెట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇలాంటి పర్ఫార్మెన్సే. ఎందుకంటే కొంచెం స్లో వికెట్ కొట్టి మరి ఆ కండిషన్ ప్రకారం అయితే ఆడిందని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్ కూడా లాస్ట్ మ్యాచ్లో మంచిగా రాణించిండు. 143 స్ట్రైక్ రేట్తో 3 4 ఒక 6 33 కొట్టిండు 23 బాల్లో. అంతకుముందు మ్యాచ్లో కూడా మంచి స్ట్రైక్ రేట్తో అయితే మంచి మెరుపు ఇన్నింగ్స్ అయితే ఆడిండు. ఈ మ్యాచ్ కూడా అదే కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. ఇక నెంబర్ 5లో చూసుకుంటే మరి అంగ్రిష్ రఘువంశీ లాస్ట్ 2-3 మ్యాచ్లు చూసుకుంటే మరి తనకైతే బ్యాటింగ్ అయితే అవకాశం అయితే దొరుకుతలేదు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణిస్తారని ఒకవేళ అయితే ఛాన్స్ వస్తే మాత్రం. ఇక నెంబర్ 6లో రింకు సింగ్ లాస్ట్ మ్యాచ్లో కూడా డిసప్పాయింట్ చేసిండు. 11 బాల్లో 11 కొట్టిండు. కొంచెం ముందు వచ్చిండు లాస్ట్ మ్యాచ్లో. నెంబర్ 3లో వచ్చిండు బట్ దాని అయితే యూజ్ చేసుకోలేకపోయిండు. అండ్ చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది. ఇక నెంబర్ 7లో ఆండ్రే రసెల్ కూడా లాస్ట్ 2-3 మ్యాచ్ల నుంచి చూసుకుంటే మరి ఇతని దగ్గర నుంచి అయితే పర్ఫార్మెన్స్ వస్తలేదు. బట్ బ్యాటింగ్లో ఛాన్స్ వస్తలేదు. కానీ బౌలింగ్లో కూడా 2 minute రన్స్ అయితే లీగ్ చేస్తున్నాడు. మరి చూడాలి మరి ఈ మ్యాచ్ అవన్నీ ఏ విధంగా రెక్టిఫై చేసుకుని వస్తున్నానేది. ఇక నెంబర్ 8లో రమణ్దీప్ సింగ్ అయితే మరి బ్యాటింగ్ అవకాశం వస్తలేదు. బట్ వచ్చినప్పుడల్లా మరి 2-3 బాల్లో 2-3 6 అయితే కొడుతున్నాడు. లాస్ట్లో వచ్చి మంచి ఫినిషింగ్ టచ్ అయితే ఇస్తున్నాడు కేకేఆర్కి అయితే. ఇక నెంబర్ 9లో మిచెల్ స్టార్క్ కూడా లాస్ట్ మ్యాచ్ మరి డిసప్పాయింట్ చేసి అని చెప్పుకోవచ్చు. 3 ఓవర్లకు 43 రన్లు ఇచ్చిండు అక్కడ 14.3 ఎకనమీలో. దట్టు ఆ స్లో వికెట్లో ఒక వికెట్ తీసుకున్నప్పుడు కూడా 2 minute రన్స్ అయితే లీగ్ వేసిన చెప్పుకోవచ్చు. దట్టు ఆ స్లో వికెట్లో. మరి చూడాలి మరి ఈ మ్యాచ్కి ఏ విధంగా కంబ్యాక్ చేస్తున్నాడు. ఇక నెంబర్ 10లో వైభవ్ అరోరా లాస్ట్ మ్యాచ్లో కూడా మంచిగా రానిచ్చిండు. పవర్ ప్లేలో మాత్రం మంచి స్వింగ్ అయితే లభిస్తుంది తనకైతే. లాస్ట్ మ్యాచ్లో కూడా మరి 4 ఓవర్లకు 29 రన్లు ఇచ్చి 2 క్రూషల్ వికెట్లు తీసుకున్నాడు 7.2 ఎకనమీతో. చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా కంటిన్యూ చేస్తారని. ఎందుకంటే హర్షిత్ రాణా లేడు కాబట్టి మరి నేరుగా అయితేనైతే ప్లేయింగ్ లెవెల్లో అయితే ఉంటాడు. ఇక నెంబర్ 11లో వరుణ్ చక్రవర్తి కూడా లాస్ట్ మ్యాచ్లో 3 వికెట్లు తీసుకున్నాడు. జస్ట్ 16 రన్స్ మాత్రం ఇచ్చింది 4 ఓవర్స్లో 4 ఎకనమీతో. అండ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు ఆ మ్యాచ్లో. కాబట్టి మరి ఈ మ్యాచ్ కూడా అదే కంటిన్యూ చేయాలని చూస్తాడు. ఇక వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ అక్కడ మరి చూసుకుంటే చేతన్ సహకార్యకి అయితే ఛాన్స్ అయితే రావచ్చు. ఎందుకంటే అక్కడ మరి హర్షిత్ రాణా లేడు కాబట్టి ఈ మ్యాచ్లో మరి చేతన్ సహకార్యకి అయితే ఛాన్స్ అయితే రావచ్చు. ఇక ఫైనల్ లెవెల్ యొక్క ప్లేయింగ్ లెవెల్ చూసుకుంటే మరి అక్కడ ఫిల్ సాల్ట్, సునీల్ నారాయణ ఓపెనింగ్ చేస్తే. నెంబర్ 3లో వెంకటేష్ అయ్యర్, నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 5లో రఘువంశీ, నెంబర్ 6లో రింకు సింగ్, 7లో ఆండ్రే రసెల్, 8లో రమణ్దీప్ సింగ్, 9లో మిచెల్ స్టార్క్, 10లో వైభవ్ అరోరా, 11లో వరుణ్ చక్రవర్తి అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా చేతన్ సక్కర్ అయితే బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక ఓవరాల్ చూసుకుంటే మరి టీం బాగానే ఉన్నా కానీ అక్కడ కొంచెం బౌలింగ్లో కొంచెం అక్కడ మనకైతే వీక్గా కనబడుతుంది. ఎందుకంటే హర్షిత్ రాణా లేడు కాబట్టి మరి స్పిన్నర్లో కూడా ఈ వికెట్ అనేది కొంచెం హెల్ప్గా ఉండదు కాబట్టి మరి చూడాలి మరి ఏ విధంగా రాణిస్తున్నది. ఇక మరోవైపు ముంబై ఇండియన్స్ చూసుకుంటే మరి ముంబై ఇండియన్స్ టేబుల్లో 10th ప్లేస్లో ఉన్నారు.
10 మ్యాచ్లో 3 గెలిచి 7 తోడుపెళ్ళు. కాబట్టి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఇక ఈ మ్యాచ్కి వీళ్ళ యొక్క కాంబినేషన్ ఒకసారి మనం చూసుకుంటే రోహిత్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ బరిలోకి దిగుతారు ఓపెనింగ్లో. రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్లో డిసప్పాయింట్ చేసిండు. చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది. ఎందుకంటే మరి రీసెంట్గానే స్క్వాడ్ అయితే రిలీజ్ చేసిరు T20 వరల్డ్ కప్కి. మరి ఇతని ఫామ్ కొంచెం క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. మరి ఈ మ్యాచ్ ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడటం మొత్తం చాలా బెటర్ ఉంటుంది. దట్టు కేకేఆర్ పైన మంచి రికార్డ్ అవుతుంది రోహిత్ శర్మకి. ఇక మరోవైపు ఇషాన్ కిషన్ కూడా మరి లాస్ట్ మ్యాచ్లో మరి మంచి ఆడిందని చెప్పుకోవచ్చు. దట్టు ఆ స్లో వికెట్లో 32 కొట్టిండు, 36 బాల్లో 3 4 కొట్టిండు, 88 స్ట్రైక్ రేట్తో. బట్ చూడాలి మరి ముంబై వికెట్లో మరి ఇతడు కూడా యూస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. మంచి స్ట్రైక్ రేట్తో ఆడే అవకాశం కూడా కనిపిస్తుంది మనకైతే. ఇక నెంబర్ 3లో సూర్యకుమార్ యాదవ్ కూడా ఒక మ్యాచ్లో రన్స్ కొడుతున్నాడు, ఒక మ్యాచ్లో డిసప్పాయింట్ అయితే చేస్తున్నాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా డిసప్పాయింట్ అయితే చేసిండు. 10 కొట్టిండు, 6 బాల్ ఒక 6 కొట్టిండు, వెంటనే అవుట్ అయిండు. మరి చూడాలి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తాడు అనేది. ఇక నెంబర్ 4లో తిలక్ వర్మ ఒక్కడే మరి కన్సిస్టెంట్గా రాణిస్తున్నాడు. అన్ఫార్చునేట్లీ అక్కడ లాస్ట్ మ్యాచ్లో రన్అట్ అయితే అయింది. లేకపోతే మళ్ళీ ఒక పెద్ద ఇన్నింగ్స్ అయితే వచ్చే అవకాశం ఉండేది. బట్ ఈ మ్యాచ్ ఒక పెద్ద ఇన్నింగ్స్ వస్తే మాత్రం చాలా బెటర్ ఉంటుంది, ఒక మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ అనేది. ఇక నెంబర్ 5లో హార్దిక్ పాండ్యా అటు బ్యాట్తో కానీ బౌల్తో కానీ చాలా ఇబ్బంది పడుతున్నాడు. బ్యాట్తో అయితే లాస్ట్ మ్యాచ్లో అచ్చుడు మరి ఫస్ట్ బాల్కి అయితే డక్ అవుట్ అయిండు. ఇక బౌలింగ్లో చూసుకున్నాను లాస్ట్ మ్యాచ్లో 2 వికెట్లు తీసినప్పుడు కూడా మరి అంత అయితే కాన్ఫిడెన్స్ అయితే మనకు కనిపించలేడు. అంతకుముందు మ్యాచ్లో కూడా 2 మినిట్ రన్స్ అయితే లీగ్ ఇస్తున్నాడు. ఈ సీజన్లో మరి హార్దిక్ పాండ్యా అటు బ్యాటింగ్లోని బౌలింగ్లోని చాలా ఇబ్బంది అయితే పడుతున్నాడని మనకు కనిపిస్తుంది. ఇక నెంబర్ 6లో నెహల్ వదేరా లాస్ట్ మ్యాచ్లో మంచిగా రన్ ఇచ్చిండు. మరి అక్కడ 46 కొట్టిండు, మరి 4 4లు 2 6లు 112 స్ట్రైక్ రేట్తో. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో కన్సిస్టెంట్గా ఏ విధంగా రాణిస్తారు అనేది. ఇక నెంబర్ 7లో టీమ్ డేవిడ్ కూడా మరి లాస్ట్ మ్యాచ్లో మంచిగా రన్ ఇచ్చిండు. 35 కొట్టిండు, 18 బాల్లో 3 4లు ఒక 6 194 స్ట్రైక్ రేట్తో. బట్ అదైతే సరిపోలేదు ముంబై ఇండియన్స్. టీమ్ డేవిడ్ కూడా మరి లాస్ట్ 3-4 మ్యాచ్లు చూసుకుంటే మంచిగా రాణిస్తున్నాడు, మంచి ఫామ్లో అని చెప్పుకోవచ్చు. 2-3 6లు కొడుతున్నాడు, మంచిగానే ఫినిషింగ్ టచ్ అయితే ఇస్తున్నాడు అక్కడ ముంబై ఇండియన్స్కి. ఇక నెంబర్ 8లో మహమ్మద్ నబీ కూడా లాస్ట్ మ్యాచ్లో ఒక వికెట్ అయితే తీసిండు. బట్ బ్యాటింగ్లో మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయితే చేసిండు. ఇక బౌలింగ్లో 1.2 ఓవర్స్లో 16 రన్స్ ఇచ్చిండు, ఒక వికెట్ అయితే తీసుకున్నాడు. ఇక నెంబర్ 9లో గిరాల్ కోహ్లీ కూడా మరి లాస్ట్ మ్యాచ్లో ఒక వికెట్ తీసుకున్నాడు. బట్ కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ప్రూవ్ అయింది. దట్టు ఆ స్లో వికెట్లో 3 ఓవర్లో 29 రన్లు ఇచ్చిండు, ఒక వికెట్ తీసుకున్నాడు 9.7 ఎకరంతో. మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది. ఇక నెంబర్ 10లో చావ్లా కూడా లాస్ట్ మ్యాచ్లో కొంచెం డిసప్పాయింట్ అయితే చేసిండు. ఎందుకంటే స్పిన్నర్లకి చాలా హెల్ప్ ఉంది ఆ గ్రౌండ్లో. బట్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిండు. ఇక నెంబర్ 11లో బుమ్రా కూడా లాస్ట్ మ్యాచ్లో ఎకనామికల్ బౌలింగ్ చేసిన అప్పటికి కూడా మరి రన్స్ అయితే ఇవ్వనప్పుడు కూడా ఒక వికెట్ కూడా తీయలేకపోయిండు. బట్ చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది. పవర్ఫుల్ క్యాప్ అయితే ప్రజెంట్ ఇతని దగ్గర ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఫైనల్ లెవెల్ యొక్క ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే మరి అక్కడ రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనింగ్ చేస్తే నెంబర్ 3లో సూర్యకుమార్ యాదవ్, 4లో తిలక్ వర్మ, 5లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 6లో నెహల్ వదేరా, నెంబర్ 7లో టీమ్ డేవిడ్, నెంబర్ 8లో మహమ్మద్ నబీ, నెంబర్ 9లో గిరాల్ కోహ్లీ, నెంబర్ 10లో చావ్లా, నెంబర్ 11లో జస్ప్రీత్ బుమ్రా అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ అక్కడ నువన్ తుషార్ వచ్చే అవకాశం ఉంది. నువన్ తుషార్ కూడా లాస్ట్ మ్యాచ్ మరి డీసెంట్గా రాణించాలని చెప్పుకోవచ్చు. 4 ఓవర్స్కి 30 ఇచ్చి అక్కడ ఒక వికెట్ అయితే తీసుకున్నాడు. ఇక ఓవరాల్ చూసుకుంటాం మరి అటు బ్యాటింగ్లోని బౌలింగ్లోని కొంచెం వెల్ సెటిల్ టీం కనబడుతున్నాడు. మరి అందరి దగ్గర చూస్తే కలిసికట్టుగా పర్ఫార్మెన్సెస్ అవస్తలేదు. చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా కంబ్యాక్ చేస్తారన్నది. ఇక మరోవైపు కేకేఆర్ అయితే మంచి పటిష్టమైన ప్లేస్లో ఉంది, వాళ్ళకైతే ఎటువంటి ప్రెజర్ అయితే ఉండదు. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. అండ్ ఏ టీం గెలుస్తుంది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి.